హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా పెట్టడానికి చక్కెర పొంగల్ అండి. అది కూడా టెంపుల్ స్టైల్లో గుడిలో ప్రసాదంగా ఇస్తుంటారు కదండి, అదే రుచితోటండి చక్కెర పొంగల్ చేశానండి. సేమ్ అచ్చం అదే రుచితోటండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యంగా పెట్టండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత ఒక చిన్న కప్పులోని పావు కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక కప్పులోని ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలండి, అది కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల అది చాలా రుచి వస్తుందండి. అయితే ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 కప్పు వాటర్ వేసుకోవాలండి. 2 కప్పు వాటర్ వేసుకొని సిమ్ములో పెట్టేసి ఉడికించుకోవాలండి. పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక చిన్న కప్పులోనండి 1 కప్పు బెల్లం, ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలండి. మీకు బెల్లంతోటే కావాలంటే బెల్లంతోనే చేసుకోండి. నేను చక్కెర పొంగల్ అన్నాను కదండి, 2 కలిపి చేస్తున్నానండి. ఇలా జస్ట్ కరిగితే సరిపోతుంది. ఈలోపు అన్నం ఉడికిందో లేదో చూసుకుందామా. చూడండి, ఇలా అన్నం పొడి పొడిగా ఉడికిపోయిందండి. ఇలాగా ఉడికితే సరిపోతుందండి. ఈ బెల్లం సిరప్ని అందులో వేసుకోవాలండి. అయితే నలకలేవంటే పోతుందండి. ఈ బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఆ అన్నం అండి బెల్లంలోని బాగా రుచిగా రావాలంటే బెల్లం నీళ్ళంతా బాగా ఉడికించాలండి. ఒక 5 నిమిషాల వరకు ఆ బెల్లం నీటిలోనే ఉడికించుకోవాలండి. ఆ బెల్లం సిరప్లో ఉడికించడం వల్ల ఆ చక్కెర పొంగలి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. అయితే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది కదండి, అప్పుడు 2 స్పూను నెయ్యి వేసుకోండి. అయితే ప్రసాదం అన్నాను కదండి, ప్రసాదం అన్న తర్వాత నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఏ ప్రసాదాలైనా నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదండి. ఇలా 2 స్పూను నెయ్యి వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చూడండి, ఇలా దగ్గరగా బాగా ఉడికించుకోవాలండి. అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. నేను గుడిలో ప్రసాదం కదండి అన్నాను కదండి, అదే రుచితోటి రావాలంటే చిన్న పచ్చకర్పూరం అండి ఇలా నలిపేసి వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకండి, చిన్న ముక్క అండి ఇలా నలిపి వేసుకోండి. చాలా బాగుంటుందండి. అచ్చం గుడిలో ప్రసాదంలాగే అచ్చం అదే రుచితోటి, అంతే రుచితోటి చాలా బాగుంటుందండి. పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. అయితే చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఆ చక్కెర పొంగల్నండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించుకోవాలండి. అయితే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. నైవేద్యంలో కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత చక్కెర పొంగలు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. అయితే ఆ చక్కెర పొంగల్లోని ఇది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. చూడండి, అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోండి. తొందరగా నైవేద్యం పెట్టడానికి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చక్కెర పొంగల్ అండి చాలా బాగుంటుందండి. నేను చెప్పాను కదా, గుడిలో అచ్చం అదే రుచి వస్తుందండి, అదే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, అలా సర్వ్ చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యంగా పెట్టండి. అది ఆ లక్ష్మీ తల్లికి నైవేద్యంగా పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజు ఇలా పెట్టండి, చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి. చాలా క్విక్గా కూడా అయిపోయింది కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి.